హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. ఈరోజు వీడియోలో మనం అమ్మవారికి 4వ రోజు నైవేద్యంగా సమర్పించే కొబ్బరన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ కొబ్బరన్నం మనకి నైవేద్యంగానే కాదండి, లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. దీనికి నేను 1 కప్పు రైస్ని ఉడికించి తీసుకున్నానండి. 1 కప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని మనం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 కప్పు శనగిత్తులు, 1/2 కప్పు తిరగమాత గింజలు, 10 జీడిపప్పులు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత ఇది ఆప్షనల్ అండి, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపాలి. తర్వాత కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని చిటికెడు ఇంగువ వేసుకొని బాగా కలుపుకోండి. ఫైనల్గా కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి తురుము అనేది లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ మాడిపోయేంత వరకు కూడా ఫ్రై చేయొద్దు. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఫైనల్గా 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న అన్నంని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నం అంతటికి కూడా పట్టేటట్టుగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ వేసుకోవాలండి. బాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని ఫైనల్గా మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి. ఈ కొబ్బరన్నాన్ని అమ్మవారికి 4వ రోజు నైవేద్యంగా సమర్పిస్తారండి. ఇది 5 నిమిషాల్లో ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుందండి. ఈ కొబ్బరన్నాన్ని మనం ప్రసాదంగా పంచిపెట్టడానికి కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.